ఎవరైనా వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు కొన్ని ప్రికాషన్స్ అనమాట. సో చాలామంది రెమెడీస్ చెప్పినా కూడా రెమెడీస్ వర్క్ అవ్వవు. అవి ఎందుకు వర్క్ అవ్వవు అంటే దానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. అంటే అది పర్టికులర్ కాంబినేషన్స్కే వర్కౌట్ అవుతాయి అన్నమాట. సో పర్టికులర్ కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు మీరు మీరు ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అయ్యి రెమెడీస్ ఫాలో అయినా కూడా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ రెమెడీస్ పని చేయవు అనమాట. సో అది కొంతమందికి అప్లై అవుతాయి. సో అలాంటి వాటి గురించి మాట్లాడదాం అనమాట. ఈ ఈ ఈ టాపిక్లో అంటే ఈ సోర్స్ వచ్చేసరికి లాల్ కితాబ్ అనమాట. ఇది ఫ్రమ్ లాల్ కితాబ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది లెందీ టాపిక్. సో నేను కొన్ని ఫ్యూ వీడియోస్లో కవర్ చేస్తాను. సో ఈ వీడియోలో కొన్ని కాంబినేషన్స్ గురించి మాట్లాడుతాను. ఓకే, సో ఫస్ట్ జూపిటర్ తీసుకున్నాం అనుకోండి. జూపిటర్ సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు ఏమంటుందంటే మీకు సౌత్ డైరెక్షన్లో హౌస్ ఉండటం కానీ, లేకపోతే సౌత్ డైరెక్షన్ నుంచి వచ్చే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవటం మాత్రం మీకు సెట్ అవ్వదు అనమాట. సో దీనివల్ల ఏంటంటే గ్రాడ్యువల్లీ నెగిటివ్ థింగ్స్ అవుతాయి, థింగ్స్ వర్స్ అవుతాయి అనమాట. సో మీకు అంత పాజిటివ్గా జరగదు, నెగిటివ్ ఈవెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ హౌస్ వచ్చేసరికి న్యాచురల్ జోడియాక్ సైన్స్ తీసుకుంటే సెకండ్ హౌస్ వచ్చేసరికి టారస్ అవుతుంది. సో టారస్ లార్డ్ వచ్చేసరికి వీనస్. ఓకే, సో వీనస్ ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ సైడ్ సెవెంత్ హౌస్లో ఉంటారు. సో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ హౌస్కి వచ్చాం అనుకోండి. ఫోర్త్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదేంటంటే మీరు మీ బాడీ ఎవరికి ఎక్స్పోజ్ చేయకూడదు అనమాట. ఐ మీన్ ఫుల్లీ నెక్ట్. దీనివల్ల కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్, మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఇది కాకుండా మీరు బిజినెస్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీరు ఏంటంటే అది హౌస్లో బిజినెస్ పెట్టకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఏదైనా హౌస్ రెంట్కి తీసుకొని దాంట్లో బిజినెస్ పెట్టడం వల్ల కూడా మీకు అంతా కలిసి రాదు అనమాట. సో ఇట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ అనమాట. సో మీరు బిజినెస్ కోసం తీసుకున్న దాంట్లో బిజినెస్ చేయడం బెటర్. మీరు హౌస్ని రెంట్కి తీసుకొని దాంట్లో బిజినెస్ చేయడం అనేది కూడా కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఇట్స్ నాట్ రికమెండబుల్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ హౌస్. ఇప్పుడు సెవెంత్ హౌస్లో జూపిటర్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఇంట్లోనే ఒక స్పెషల్ ప్లేస్ పెట్టుకొని దాంట్లోనే మీరు ఒక గుడిలాగా కట్టుకోవడం అనేది ఇది నాట్ రికమెండబుల్ అన్నమాట. సో మీరు ఇంటి దగ్గరే ఇంటి అవుట్స్కట్స్ అంటే ఇంటి లోపలే, ఐ మీన్ ప్రహరీ గోడ లోపలే మీరు గుడి కట్టుకొని అలా చూసుకోవాలనుకుంటాం. అది మీకు సెట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీకు అంటే జూపిటర్ కనుక సెవెంత్ హౌస్లో ఉంటే అది మీకు సెట్ అవ్వదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు డ్రెస్సెస్, బట్టలు కొత్తవి కావచ్చు, పాతవి కావచ్చు, అవి మీరు కంప్లీట్గా ఫ్రీగా డొనేట్ చేయటం లేదా గిఫ్ట్ ఇవ్వటం అనేది కూడా ఇట్స్ నాట్ రికమెండబుల్ అనమాట. అది కూడా మంచిది కాదు. అండ్ మీరు దానికి రెమెడీ ఏం చేయొచ్చు అంటే మీరు దానికి ఒక 1 రూపీ ఆర్ 2 రూపీస్ అలా నామినల్ అమౌంట్ తీసుకున్నారనుకోండి, దట్ విల్ బి ఫైన్ అనమాట. సో మీరు అలా చేసి ఇవ్వచ్చు, డొనేట్ చేయొచ్చు. లేకపోతే అవి కొత్తవి కావచ్చు, యూజ్డ్ కావచ్చు. ఓకే, దట్ ఈస్ రికమెండబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిత్ హౌస్. నేను సెవెంత్ హౌస్లో జూపిటర్ ఉంటాయని చెప్పాను. మళ్ళీ సెవెంత్ హౌస్ లార్డ్ కూడా వీనస్. మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో దానివల్ల కూడా ఇది ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ సో ఎయిత్ హౌస్లో ఉంటే కొంచెం కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. సో నేను ఆ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. సో ఐమ్ స్కిప్పింగ్ టు 12th హౌస్ అనమాట. 12th హౌస్లో ఉన్నప్పుడు కూడా యూ షుడ్ స్టాప్ వేరింగ్ ఏదైనా గొలుసులు కానీ, చైన్స్ కానీ, లేదంటే ఈవెన్ రుద్రాక్ష అయినా మీరు ఇలాంటివి జూపిటర్ 12th హౌస్లో ఉన్నప్పుడు ఇట్స్ నాట్ రికమెండబుల్ అనమాట. ఓకే, సో ఇట్స్ నాట్ రికమెండబుల్. సో అంటే పర్మనెంట్గా వేసుకోవడం, మీరు ఫ్యూ అంటే కొంత టైం వేసుకొని తీసేయటం అంటే ఓకే. బట్ మీరు పర్మనెంట్గా వేసుకోవాలి అంటే దట్స్ నాట్ రికమెండబుల్ అనమాట. అది కూడా మీకు ప్రాబ్లమ్స్ ఇస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇన్ ఫ్యూచర్ ఇంకొన్ని ప్రికాషన్స్ ఇవన్నీ చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోస్ కూడా ఫ్యూ వీడియోస్ వరకు లాల్ కితాబే ఉంటుంది. అండ్ వేర్ ఎవర్ దేర్ ఈజ్ రిఫరెన్స్ ఫర్ అదర్ సోర్సెస్ నేను అవి కూడా మెన్షన్ చేస్తాను అనమాట. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. లైక్, షేర్, బై బై.